అత్తెలికే చిత్రవదవుతున్నాను చారి. తన కన్నీళ్లు తొడవలేక, తన్ని సంతోష పెట్టలేక నరకం చూస్తున్నాను. పోనీ నన్ను కనుక్కోమంటారా సార్? చెప్పేదైతే నాకే చెప్పిచ్చారి. నాకే చెప్పలేదంటే ఇంకెవరికి చెప్పదు. ఒకవేళ పసికాడి గురించి భయపడుతున్నారేమో సార్. అది భయం కచ్చారి, ఖచ్చితంగా బాధే. ఆ బాధను నేను ఎలా తెలుసుకోవాలో, ఎలా పంచుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ నైట్ ఆపవే అంటే శోభనానికి పాలు ప్రిపేర్ చేస్తున్నావా? ఫస్ట్ నైట్ ఆపటానికే ఈ పాలు. పాల గ్లాస్ ఇస్తే ఫస్ట్ నైట్ జరుగుతుంది గాని ఆగుతుందా? పాలల్లో నిద్ర మాత్రలు కల్పిస్తే ఫస్ట్ నైట్ జరుగుతుందా? ఈ పాలు తాగి నిత్య జై నిద్రపోతారు. తెల్లారే వరకు మెలకువ రాదు. ఫస్ట్ నైట్ ఆగిపోతుంది. ప్లాను బాగానే ఉంది కానీ రేపు నిద్రలేశాక జేకి డౌట్ వస్తే నిందను నిత్యపైకి తోసేద్దాం. తన వల్ల 2 సార్లు శోభనం ఆగిపోయింది. ఇప్పటికే తనపై జైకి అనుమానం వచ్చింది. ఇందాక గుడికి వెళ్ళొచ్చినప్పుడు కూడా శోభనం ఆపుకోవటానికి ఆ నిత్య ప్రయత్నించటం ఆ జై గమనించాడు. కాబట్టి ఈసారి కూడా తనే ఫస్ట్ నైట్ ఆపిందని చాలా ఈజీగా నిత్యను నేరస్తురాల్ని చేయొచ్చు. ఇద్దరి మధ్య గొడవలు పెట్టొచ్చు. ఆ గొడవల్ని పెంచి పెద్ద చేసి విడాకులకు దారి తీసేలా చెయ్యొచ్చు. ఆ తరువాత స్వప్నకి జైకి పెళ్లి చెయ్యొచ్చు. పాలు గొడవలు విడాకులు మావిడాకులు అబ్బా ప్లాన్ అదిరింది. వెళ్దాం పద. ఈ రోజు కార్యం జరిగిపోతే రేపటి నుంచి అందరూ నిశ్చింతగా ఉండొచ్చు. ఈ పెళ్లి పరిపూర్ణమైనట్టే. జై, ఓ 4 రోజులు ఆఫీస్ పనులేమి పెట్టుకోకు. నిత్యం తీసుకుని హనీమూన్కి వెళ్ళరా. ఇద్దరూ హాయిగా ప్రపంచాన్ని చుట్టరండి. ఊరికే దేశాలు తిరగడం కాదురా, ఏడాది తిరక్కముందే భగవద్గీత పట్టుకునే నా చేతుల్లో నీ బిడ్డ ఉండాలి. ఆడబిడ్డ మగబిడ్డ బామ్మగారు? నాకు ఆడపిల్లలంటే ఇష్టం. అమ్మాయి పుట్టాలి. ఆడపిల్ల ఇంటికి అందం, మగపిల్లలు వంశానికి అవసరం. అబ్బాయి పుట్టాలి. అమ్మాయి అబ్బాయి కవల పిల్లలు పుడతారు. పాలు లేదు సూలు లేదు. అల్లుడి పేరు సోమలింగం అని శోభనమే అవ్వలేదు. అప్పుడే పిల్లల దాకా వెళ్లారు. శోభనం అవ్వదు, పిల్లలు పుట్టరు. ఈ వెర్రిమాలోకాలు వెదురు చుట్టం తప్ప ఏమీ జరగదు. అదేంటొదినా, ముహూర్తానికి టైం అవుతుంటే జైన్ ఇంకా ఇక్కడే కూర్చోపెట్టి కబుర్లో పెట్టారు. మాటల్లో పడి టైమే చూసుకోలేదు. టైం అయింది, గదిలోకి వెళ్ళి జై. నానా, జేజే ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు.
నన్ను క్షమించు జేజీ. వంశ పరంపర ప్రాప్తిరస్తు. పైకి లేచే. నువ్వు కోరుకున్న అమ్మాయి, నిన్ను ప్రేమించిన అమ్మాయి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండండి. వెళ్ళు. కల్పన, అమ్మాయిని తీసుకురా. అలాగే బామ్మగారు. పదండి వదిన. పట్టుకోండి. ఏదో మౌన రాగం ఏదో మౌన రాగం బామ్మగారు దీవెనలు తీసుకోమ్మా. ఈ శోభనం జరగకూడదని దీవించండి బామ్మగారు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. లేమ్మా, అత్తమామల ఆశీస్సులు కూడా తీసుకోమ్మా. నీకంతా అంతా సుఖం శుభం జరగాలమ్మా. జరగాలమ్మా. లేమ్మా. అమ్మాయి కావాలని మీ మావయ్య, అబ్బాయి కావాలని నేను, ఇద్దరు పుడతారని బామ్మగారు చెప్పారు. మేమైతే కోరుకున్నాం. నెరవేర్చే బాధ్యత మీది. ఇప్పుడే భయపెట్టకుదినా, ముందు సంతోషంగా సాగనంపు. ఏమండి, ఇటివ్వండి. నిత్య, పాలు తీసుకోమ్మా. ఏదో మౌన రాగం రా నిత్య. ఏదో మౌన రాగం రేపింది విషాదం నాలో ప్రాణదీపం విన్నావా విలాపం మాటే రానిది మొహమాటం లేనిది గుండెనే ముల్లులా తాకుతున్నది ఏదో మౌన రాగం రేపింది విషాదం ఏదో మౌన పాలు సిరిసగం తాక్కుండా మొత్తం నేనే తాగానని షాక్ అవుతున్నావు నిత్య. సగం సగం తాగి నా ఎంగిల్ పాలు నువ్వు తాగి
మళ్ళీ ఎక్కడ వామిటింగ్ చేసుకుంటావో అని మొత్తం పాలు నేనే తాగేశాను. ఏంటి మళ్ళీ షాక్ అవుతున్నావు? నా ఎంగిల్ పడికే కదా నీకు వామిటింగ్ వచ్చింది. ఇంకా ప్రాబ్లం ఉండదు, వెళ్ళి పడుకో. ఫస్ట్ నైట్ కూడా లేదు. నీకు కావాల్సింది ఇదే కదా నిత్య. ఫస్ట్ నైట్ ఆగిపోవటమే కదా నీకు కావాల్సింది. అంతేకాకుండా మొదటిసారి వాంతి చేసుకున్నావు, రెండోసారి డేట్ వచ్చిందని చెప్పావు. ఈరోజు కుళ్ళిపోయిన కొబ్బరికాయ. నువ్వు పాల గ్లాసుతో మాత్రమే గదిలోకి రాలేదు. నిన్న కొబ్బరికాయ కొట్టించారు, ఈరోజు ఫస్ట్ నైట్ పెట్టించారు. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న ప్రశ్నతో ప్రాబ్లంతో వచ్చావు. ఆన్సర్ ఈ పాటికి తెలిసిపోయింది కదా. టచ్ కూడా చేయను నిత్య. నా చేతి వేలు కూడా నీ పైన పడదు. నీకు నేను ఇష్టం లేదో, ఈ పెళ్లి ఇష్టం లేదో, లేక ఫస్ట్ నైట్ ఇష్టం లేదో నాకు అర్థం కావట్లేదు. నిన్నడిగినా నువ్వు చెప్పట్లేదు. నీలో నువ్వే బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. బయటేమో అందరూ నేను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా గడుపుతాం అనుకుంటున్నారు. మనకు అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా, లేక ఇద్దరు కమల పిల్లలు పుడతారా అని సంబరంగా చెప్పుకుంటున్నారు. నేనెలా ఉన్నానో కూడా వాళ్ళు గమనించలేదు. ఇక నిన్నేం పట్టించుకుంటారు? ఈ గదిలో ఈ 4 గోడల మధ్య ఏం జరిగిందో ఏం తెలుసుకుంటారు? ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ విషయం మా జేజీకి తెలిస్తే మనవడి జీవితం నాశనమైందని, ఈ వయసులో కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఒక్కగానొక్క కొడుకు జీవితం ఎందుకిలా అయిందని మా డాడ్ కుమిలిపోతాడు. నా కోసం పిల్లల్ని కనకుండా త్యాగం చేసిన మా పిన్ని గుండె పగిలేలా ఏడుస్తుంది. మన పెళ్లికి అడుగడుగున అడ్డు తగిలిన అత్తయ్య మావయ్య వాళ్ళని కాకుల్లా పొడుచుకు తింటారు. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా నిత్యం, ఎందుకు ఫస్ట్ నైట్ వద్దనుకుంటున్నావో చెప్పు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎందుకు నీలో నువ్వు స్ట్రగుల్ అవుతున్నావో చెప్పు. ఒంటరిగా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నువ్వు చెప్తే తప్ప నాకేం తెలియదు నిత్యం. నువ్విలా అంటే నాకేం తోచదు. నీ బాధ ఏంటో చెప్పు ప్లీజ్. ఒకవేళ నేనే నీ బాధనైతే, నేనే నిన్ను బాధ పెడుతున్నట్టయితే నాతో చెప్పు. నేనేం తప్పు చేస్తున్నానో చెప్పు. సరిదిద్దుకుంటాను నిత్యం. నీకోసం నన్ను నేను మార్చుకుంటాను. ఓకే నిత్య, నాతో చెప్పడం నీకు ఇష్టం లేదు, లేక వినే అర్హత నాకు లేదో తెలీదు. నువ్వు నన్ను తాకే వరకు నేను నిన్ను తాకను.
బయట ప్రపంచంలో మనం భార్యాభర్తలు, ఈ ఈ గదిలో అపరిచితులు. ఈ గదిలో దూరంగా ఉంటాను. గది బయట నా వాళ్ళ ముందు దగ్గరగా ఉన్నట్టు నటించు. నీ బాధని ఎలాగో తీర్చలేను. కనీసం వాళ్ళనైనా బాధ పెట్టకుండా ఉంటే చాలు. నిద్ర వస్తుంది. గుడ్ నైట్ నిత్య. సగం సగం తాగి నా ఎంగిల్ పాలు నువ్వు తాగి మళ్ళీ ఎక్కడ వామిటింగ్ చేసుకుంటావో అని మొత్తం పాలు నేనే తాగేశాను. నా ఎంగిల్ పడికే కదా నీకు వామిటింగ్ వచ్చింది. ఇంకా ప్రాబ్లం ఉండదు. నీకు కావాల్సింది ఇదే కదా నిత్య. ఫస్ట్ నైట్ ఆగిపోవటమే కదా నీకు కావాల్సింది. టచ్ కూడా చేయండి నిత్య. నా చేతి వేలు కూడా నీ పైన పడదు. గుడ్ మార్నింగ్ నిత్య. ఏ నా కాళ్ళ దగ్గర కూర్చున్నావేంటి? బెడ్ పై పడుకోలేదా? కళ్ళెరగా ఉన్నాయేంటి? నైట్ అంతా నిద్రపోలేదా? నాకు నిద్ర పట్టదు అని భయం వేసింది. కానీ ఫస్ట్ నైట్ ఆపడానికి పాలల్లోనూ కలిపిన స్లీపింగ్ టాబ్లెట్స్ వల్ల మత్తొచ్చి హ్యాపీగా నిద్రపోయాను. ఈ రోజు నుంచి ఇంకేం కల్పక నిత్య. నువ్వు చెప్పే వరకు నీ జోలికి రానని నైటే చెప్పా కదా. సో హ్యాపీగా ఉండు. అవును, నువ్వెందుకు నిద్రపోకుండా మేల్కొనున్నావు? మధ్యలో నాకు మేల్కు వచ్చి నేనేమైనా చేస్తాను భయపడ్డావా? నేను మరీ అంత మృగాన్ని కాలేదు నిత్య.
అయినా నువ్వు మేలుకోవడం ఒకందుకు మంచిదే. నీ కళ్ళు ఎర్రగా ఉండడం చూసి మన మధ్య నైట్ అంతా ఫస్ట్ నైట్ జరిగిందని మా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే నీలో చిన్న చేంజెస్ చేయాలి.